హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ పాలిసెట్ 2024 సంబంధించి మనకైతే ఒక కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనం కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఫస్ట్ స్టేజ్ భాగంలో చూసుకున్నట్టయితే మనము ఆన్లైన్ పీ పేమెంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఒక ఆన్లైన్ పీ పేమెంట్ ఏ విధంగా కట్టాలి కంప్లీట్ మీకు చూపించబోతా ఉన్నాను ఈ వీడియోలో. ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సీటు వచ్చేంత వరకు అయితే ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం చూసుకున్నట్టయితే అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాము. యొక్క అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కౌన్సిలింగ్ పీ పేమెంట్ ఎంత ఉందంటే ఓసీ బీసీ స్టూడెంట్స్ వచ్చేస్తే 700 రూపీస్ ఉంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ 250 రూపీస్ అయితే ఉండడం జరిగింది. ఓకే, ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ చూడండి ఫీ పేమెంట్ ఆన్లైన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేసి మనమైతే యొక్క పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ముందుగా చెప్పేది ఏంటంటే అందరు స్టూడెంట్స్కి వచ్చేసి మీరైతే మొబైల్ నుంచి అయితే ఒక పేమెంట్ అయితే చేయకండి. ఎందుకంటే మనకు క్లారిటీగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మొబైల్ నుంచి యొక్క పేమెంట్ చేసినట్టయితే సమ్ ప్రాబ్లం వల్ల మీకు పేమెంట్ అయితే కట్టుకోవడం జరుగుతుంది. మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుందని క్లారిటీ మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ నుంచి అయితే పేమెంట్ అయితే కట్టండి. అదేవిధంగా కంప్లీట్గా మనం చూద్దాం. వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏదైతే మనకు కనిపిస్తుంది కదా ఈ యొక్క ఏపీ పాలిసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీకు ర్యాంక్ ఎంత వచ్చింది మీ యొక్క ర్యాంక్ ఎంటర్ చేసి ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చా ఈ యొక్క క్యాప్చా అనేది కూడా మనకి ఇక్కడ ఈ యొక్క బాక్స్ లో అయితే మనము ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే ఫీ పేమెంట్ ఉంది కదా ఫీ పేమెంట్ అనేది క్లిక్ చేయాలి. ఫీ పేమెంట్ క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ అయితే మీ యొక్క రిసిప్ట్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఆ రిసిప్ట్ ఏ విధంగా ఉంటుందో అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మీకు కంప్లీట్ చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సంబంధించిన ఈ యొక్క డీటెయిల్స్ కూడా వీడియోలో చూద్దాం స్టెప్ బై స్టెప్ కూడా. మనం చూసుకున్నట్లయితే మీకు ఒకసారి పేమెంట్ కంప్లీట్ కాగానే మీకు అయితే ఈ విధంగా అయితే రిసిప్ట్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే మీకు డీటెయిల్స్ ఉంటాయి. మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, మీ రూల్ నెంబర్, మీ ర్యాంకు, అదేవిధంగా ఏ డేట్ చేసామని ఈ విధంగా రిసిప్ట్ అయితే వస్తూ ఉంటుంది. రాగానే ఇక్కడ ఏదైతే మనకి కనిపిస్తా ఉందో ట్రాన్సాక్షన్ సక్సెస్ అని ఇక్కడ ప్రింట్ ఆప్షన్ కనిపిస్తా ఉంది కదా, ఆ ఆప్షన్ క్లిక్ చేసి మీ యొక్క ఈ యొక్క డాక్యుమెంట్ కూడా మీరైతే పీడిఎఫ్ లో సేవ్ చేసుకుని ఒక రిసిప్ట్ అనమాట. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే మనం కౌన్సిలింగ్ వెళ్తాం కదా ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హెల్ప్లైన్ సెంటర్ కి, అప్పుడు ఈ రిసిప్ట్ అదేవిధంగా వీటితో పాటు మనము కొన్ని ఇంపార్టెంట్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి. అవి కూడా స్టెప్ బై స్టెప్ అయితే చూడబోతా ఉన్నాము. అదేవిధంగా మీకు సీటు వచ్చేంత వరకు అయితే ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే ఇస్తా ఉంటాను. మీకు ఏ విధంగా ఈ యొక్క క్యాడెట్ లాగిన్ రిజిస్టర్ చేసుకోవాలి, మీ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా వేయాలని కూడా. ఓకే, చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఎప్పుడైతే కౌన్సిలింగ్ కి వెళ్తాం కదా అప్పుడు మనం రిక్వైర్డ్ స్టెప్స్ అనేవి ఫాలో కావాల్సి ఉంటుంది కదా. దాని భాగంలో వచ్చేసి మనకు యొక్క రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అనమాట. రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ తీసుకువెళ్లాల్సిన అవసరం ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్ అనమాట. అదేవిధంగా పాలిసెట్ హాల్ టికెట్, అదేవిధంగా పాలిసెట్ ర్యాంక్ కార్డ్, అదేవిధంగా ఎస్ఎస్సి ఇస్ ఈక్వల్ మెమో అనమాట. ఓకే, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ క్లాస్ 4th to 10th క్లాస్ అనమాట. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ రిజర్వేషన్ కేటగిరీ బీసీ ఎస్సీ ఎస్టీ, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్, అదేవిధంగా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనమాట. ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉంటారు కదా వారికి ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ తీసుకువెళ్ళండి. అదేవిధంగా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనమాట ఇఫ్ అదర్ స్టేట్స్ ఉన్న వారైతే, అదేవిధంగా మైనారిటీ సర్టిఫికేట్, అదేవిధంగా ఎవరైనా స్పెషల్ కేటగిరీ లైక్ ఉంటే ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, క్యాప్ కావచ్చు, పీడబ్ల్యూడి కావచ్చు ఇక్కడ స్టూడెంట్స్ అయితే తీసుకెళ్ళండి. ఓకే, అదేవిధంగా మీ యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనమాట మీ యొక్క 10th క్లాస్ టీసీ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది గైస్ ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.